విజయనగరం జిల్లా వ్యాప్తంగా పేదలందరికీ కూడా ప్రతి ఒక్కరికి అడిగిన వారికి లేదనకుండా వాళ్ళ సమస్యను తెలుసుకుని నేరుగా ఆ ప్రాంతానికే వెళ్ళి సహాయం చేసేటువంటి సహాయ స్ఫూర్తి ఫౌండేషన్ వేడుకలు అయితే ఘనంగా జరిగాయి. ఇదే క్రమంలో ప్రస్తుతం చూసుకుంటే విజయనగరం జిల్లా సంబంధించినటువంటి ఓ ప్రైవేట్ ఫంక్షన్ హాల్లో కూడా దీనికి సంబంధించినటువంటి భారీ ఫంక్షన్ కూడా చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా చూసుకుంటే పేద వర్గాలకు సంబంధించినటువంటి ముఖ్యంగా గిరిజన ప్రాంత వాసులకైతే మాత్రం ఇప్పటికే ఎన్నో రకాలుగా వాళ్ళకి తోచినటువంటి సహాయ సహకారాలు కూడా అందిన పరిస్థితి కనిపిస్తున్నాయి. ఇదే క్రమంలో మనతో పాటు మాట్లాడడానికి వాళ్ళకి సంబంధించినటువంటి నాయకులు, అలాగే దానికి సంబంధించిన కార్యకర్తలు, అలాగే దీనికి సంబంధించిన ఫౌండర్లు కూడా మన దగ్గర అయితే ఉన్నారు. వాళ్ళతో కూడా మాట్లాడే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, ఈరోజు చూసుకుంటే మీ సంస్థ ద్వారా ఎటువంటి సేవా కార్యక్రమాలు చేస్తున్నారు, ఎంతమందికి మీ యొక్క సేవలు అందించారు, ఏ విధంగా ముందుకు వెళ్ళబోతున్నారు ఏంటి? 2016లో సహాయ స్ఫూర్తి ఫౌండేషన్ మేము స్టార్ట్ చేయడం జరిగింది. స్టార్టింగ్లో మా ఫ్రెండ్ సాయి కుమార్ స్టార్ట్ చేశారు. మా యొక్క మెయిన్ కార్యకలాపాలు ఏంటంటే రక్తదాన శిబిరాలు, నేత్ర వైద్య శిబిరాలు, మెడికల్ క్యాంప్స్, ఇలా క్యాంప్స్ అన్ని కండక్ట్ చేస్తూ ఉంటాం. ఇప్పటివరకు 18 సంవత్సరాలు దాటిన ప్రతి ఒక్కరు కూడా రక్తదానం చేయాలనే ముఖ్య ఉద్దేశంతో రక్తదాన ఆవశ్యకతను వివరిస్తూ ప్రతి 3 నెలలకు మేము రక్తదాన శిబిరాలు నిర్వహిస్తున్నాం. ఇప్పటివరకు 2000 పైచీలకు వరకు రక్త యూనిట్లు సేకరించాం. వివిధ బ్లడ్ బ్యాంకుల ద్వారా సేకరించి తలసేమియా రిలేటెడ్ స్టూడెంట్స్కి, నెక్స్ట్ అవసరమైన వాళ్ళందరికీ కూడా మేము బ్లడ్ సపోర్ట్ చేస్తున్నాం. ఓకే, మీరు చెప్పండి, దీన్ని ఏ విధంగా ముందుకు తీసుకుని వెళ్తున్నారు? చూస్తూ ఉంటే మొత్తం ఉమ్మడి విజయనగరం జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి ఎంతోమంది ప్రజలకు ఈ యొక్క సహాయ స్ఫూర్తి ఫౌండేషన్ ద్వారా ఎన్నో పలు సేవా కార్యక్రమాలు అందాయంటూ కూడా మాకు కూడా వచ్చినటువంటి సమాచారం మేరకు మిమ్మల్ని ప్రజలకు చూపించాలని ఈరోజు అయితే మేమైతే వచ్చాం. దీన్ని ఏ విధంగా చూడాలేంటిదంతా? ఏ విధంగా అంటే చుట్టుపక్కల ఉన్న నీడ్ బట్టి మేము ఎక్కువ సేవా కార్యక్రమాలని చేయగలుగుతున్నాము. ఇక్కడ మా ఎటువంటి కార్యక్రమాలు చేస్తారు? రక్తదాన శిబిరాలు ఉన్నాయండి, ఉచిత వైద్య శిబిరాలు, కంటి వైద్య శిబిరాలు, మొక్కలు నాటే కార్యక్రమాలు. ఇప్పటికీ ఫ్రీ ఆక్సిజన్ సప్లై అనేది పంపిస్తున్నాం. కోవిడ్ టైం నుంచి కోవిడ్లో కూడా ఫ్రీ హోమ్ ఐసోలేషన్ కిట్స్, ఇలా చూసుకుంటే చాలా కార్యక్రమాలు చేసుకుంటూ వెళ్తున్నాం. విజయవాడ వరద బాధ్యతలు కానివ్వండి. అంటే ఒకవైపు సంక్రాంతి సంబరాలు జరుగుతుంటే మరోవైపు ఈ సహాయ స్ఫూర్తి ఫౌండేషన్ సంబంధించిన సంబరాలు కూడా అదే విధంగా జరుగుతున్నాయి. ఈ సంక్రాంతి టైంలో ఇటువంటి సంబరాలు జరుగుతుంది, ఎలా అనిపిస్తుంది అంతా కలిసి? చూస్తూ ఉంటే 10వ వార్షికోత్సవం కూడా మరొక చెప్తుంది, అంతా ఎలా జరుగుతుంది? మాకైతే ముందుగానే సంక్రాంతి వచ్చేటట్టు 10 సంవత్సరాల పూర్తవడం చాలా ఆనందంగా ఉంది. దీనికి సహకరిస్తున్న ప్రతి సభ్యులకి ధన్యవాదాలు. ఓకే మేడం గారు, మీరు చెప్పండి, ఎలా చూడాలి ఏంటి? ఈ ఫౌండేషన్ ద్వారా ఏ విధంగా ముందుకు వెళ్ళబోతున్నారు? ఇంతవరకు ఏ కార్యక్రమాలు చేపట్టారు? రానున్న రోజుల్లో ఎటువంటి కార్యక్రమాలు చేపట్టబోతున్నారు ఏంటి? ఎవరికి ఎక్కడ అవసరమైనా సరే తొందరగా స్పందించి మరీ ముందుగా వెళ్ళి వాళ్ళకి అవసరమైనవన్నీ కూడా ప్రొవైడ్ చేయడం జరుగుతుందండి. ఈ సహాయ స్ఫూర్తి ఫౌండేషన్ ఫౌండర్ అయిన సాయి మా అభ్యుదయ విద్యా సంస్థల విద్యార్థి. సో ఆ విషయంలో నేను చాలా ఆనందంగా, ఈ ఏజ్లో వాళ్ళు సోషల్ సర్వీస్కి రావడం అన్నది నాకు చాలా ఆనందంగా ఉంది. మేము కూడా అక్కడ అభ్యుదయ ఫౌండేషన్లో కూడా కార్యక్రమాలు చేస్తూ ఉంటాము. దానికి తినే తాలూకా సపోర్ట్ చాలా ఎక్కువ ఉంటుంది. సో 10 సంవత్సరాలు గడుపుకోవడమే కాకుండా ఒక సంబరాల్లా ఈ కార్యక్రమాన్ని చేయడం మూలంగా 10 మందికి స్ఫూర్తిదాయకంగా నిలుస్తారు అన్న ఉద్దేశంతో ఈరోజు ఈ కార్యక్రమం నిలుస్తుంది అని భావిస్తున్నానండి. ఓకే, మీరు చెప్పండి మరోసారి, ఏంటంటే ఈ ఫౌండేషన్ ఈ విధంగా నడుపుతున్నారు కదా, మీకు సంబంధించిన ఆర్థిక మూలాలు ఏ విధంగా వస్తున్నాయి, ఏం చేస్తున్నారు, ఎక్కడి నుంచి తీసుకుని వస్తున్నారు, లేదంటే ఎవరైనా సరే మీరు డోనర్స్ ఉన్నారా, ఏ విధంగా జరుగుతుంది అంతా? చూస్తూ ఉంటే దీని ప్రతి ఒక డొనేట్ చేయలేని సరే లక్షల్లో కూడుకున్నటువంటి వ్యవహారాలు జరుగుతూ ఉంటాయి. దాంతో ఎలా మీకు సాధ్యమవుతుంది? ఇది మా ఫ్రెండ్స్ మేమందరం కలిపి వెతుకొని చేసుకుంటున్నాం. ఏ కార్యక్రమం అయినా మా బ్యాక్ బోన్ అంతా మా ఫ్రెండ్స్, మా టీము, వాళ్ళు సపోర్ట్తో ఇవన్నీ నడిపిస్తున్నాను. అంటే ఈ ఫౌండేషన్ మీరు ఎందుకు పెట్టాలని మీకు ఆలోచన వచ్చిందండి? అదే మా చుట్టుపక్కల ఉన్న నీడి దీన్ని బట్టి మేము పెట్టవలసి వచ్చిందండి. వాళ్ళకున్న అవసరాలు బట్టి మాకు అవి చూసి మనం ఎందుకు ఈ విధంగా చేయలేకపోతున్నాం అని చెప్పి పెట్టవలసి వచ్చింది. ఓకే, రైట్. సో చూసాం కదా, ముఖ్యంగా చూసుకుంటే విజయనగరం జిల్లాకు సంబంధించిన కొంతమంది యువత అయితే ప్రస్తుతం ఉన్నటువంటి సమాజంలో జరుగుతున్నటువంటి ప్రభావితమైనటువంటి పరిస్థితులపైన అలా చూస్తూ ఉంటుంటే మనం ఎందుకు ఇటువంటి కార్యక్రమాలు మనం చేయకూడదు, మనమే ఒక సహాయకంగా ఎందుకు ఉండకూడదు అంటూ ముందుకెళ్ళిన పరిస్థితులు కూడా కనిపించాయి. ఇదే క్రమంలో ఇంకా కొంతమంది అయితే ఉన్నారు. ప్రస్తుతం చూసుకుంటే మహిళలు కూడా దీనికి సంబంధించి యాక్టివ్ రోల్గా పోషిస్తున్నటువంటి వాళ్ళు. అమ్మ, మీరు చెప్పండి, ఏ విధంగా చూస్తున్నారు ఏంటి? మీ యొక్క ఫ్రెండ్స్ని ఏ విధంగా ముందుకు కలుపుకొని వెళ్తున్నారు ఏంటి? ఇదంతా సహాయ స్ఫూర్తి ఫౌండేషన్ అనేది మేము స్టార్ట్ చేసి 10 ఇయర్స్ అయింది సార్. 10 ఇయర్స్ నుండి కూడా మా కుటుంబ సభ్యులు అవ్వచ్చు, స్నేహితులు అవ్వచ్చు, అందరి సపోర్ట్తో మేము ఎన్నో రకాల కార్యక్రమాలనే చేస్తున్నాం.
ఈ రోజు అయితే మేము వీల్ చైర్స్ పంపిణీ చేసాము. అదేవిధంగా విద్యార్థులకి సైకిల్స్ పంపిణీ, స్టేషనరీ పంపిణీ. అదే కాకుండా P4లో మేము గుర్తించి కొంతమంది అవసరం ఉన్న వాళ్ళని ఏంటంటే మనం స్టేషనరీ అది సప్లై చేస్తున్నాం, మెడిసిన్స్ సప్లై చేస్తున్నాం. నెక్స్ట్ ఏంటంటే కుట్టు మిషన్లు అనేవి మహిళలకు పంపిణీ చేస్తున్నాం. ఈ కార్యక్రమాలన్నీ కూడా ఏంటంటే అందరి భాగస్వామ్యంతో. ఇక్కడ ఏంటంటే ఏ ఒక్క స్వచ్ఛంద సంస్థ మాత్రమే చేసింది కాదు. ఇది మాది సహాయ స్ఫూర్తి ఫౌండేషన్కి ఏంటంటే అన్ని రకాల NGOs నుండి 100% సపోర్ట్ ఉంది. దానికి మేము ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. మరొక విషయం ఏంటంటే మేము గర్వంగా చెప్పేది మా సొసైటీ మెంబర్స్లో ప్రతి ఒక్కరూ కూడా, ఈవెన్ మహిళలు కూడా ప్రతి ఒక్కరూ రక్తదాతగా ఉన్నారు. అదేవిధంగా వాళ్ళ అవయవాలు కూడా దానం చేసి ఉన్నారు. ఈ విధంగా ప్రతి కార్యక్రమం కూడా ఒక ఖాళీ దొరికిన సమయంలో సినిమాలో షికార్లనే ఆలోచించే యువత కాకుండా ఇలా సమాజానికి ఏదో ఒకటి చేయాలనే తాపత్రయంతో ఉన్న టీం అంతా మా దగ్గర ఒక్క దగ్గరగా ఉండడం మాకు చాలా సంతోషంగా ఉంది. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఎవ్రీవన్. ఓకే, సో చూసాం కదా, ముఖ్యంగా ఒకటే చెప్పుకొస్తున్న నేపథ్యాలు కూడా కనిపిస్తూ ఉన్నాయి. ప్రస్తుతాన్ని చూసుకుంటే ఏదైతే ఈ రోజుల్లో ప్రస్తుత సమాజంలో జరుగుతున్నటువంటి ప్రతి ఒక్క విషయాన్ని కూడా గమనిస్తూ వాళ్ళేదే ప్రజలకు ఏదో ఒక మా వంతు సహకారం చేయాలనే ఉద్దేశంతో ముందుకొస్తున్న నేపథ్యాలు కూడా కనిపిస్తున్నాయంటూ కూడా చెప్తున్నారు. ముఖ్యంగా మనం అయితే చూడొచ్చు, దివ్యాంగులకు కావచ్చు, పేద పిల్లలకు కావచ్చు, వాళ్ళకి సంబంధించినటువంటి ఆర్థిక సాయం కానీ, వస్తు సాయం కానీ ఏదో ఒక రూపంలో మా వంతు మేమైతే సాయం చేస్తూనే ఉంటాం. ముఖ్యంగా చూసుకుంటే ఒక కంపెనీ నుంచి కానీ, అదే మా ఫ్రెండ్స్ సర్కిల్ నుంచి కానీ, అక్కడి నుంచి ఒక దగ్గర నుంచి ఒక ఆర్థిక మొత్తంలో తీసుకుని వాళ్ళకి కావాల్సినటువంటి అవసరాలు అయితే మేమైతే తీరుస్తామంటూ కూడా మరొక వైపు మాత్రం చెప్పుకొస్తున్న నేపథ్యాలు కూడా కనిపిస్తూ ఉన్నాయి. కెమెరా పర్సన్ నాయుడుతో రాజేష్, స్టార్ టీవీ, విజయనగరం నుంచి. చరిత్ర సృష్టించినోడు ఇప్పుడు ఆ చరిత్రని తిరగరాయబోతున్నాడు. అబద్ధాల గోడల్ని బద్దలు కొట్టి నిజాలను రాగా మీ ముందుంచబోతున్నాడు. నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని.